లక్షల రుణమాఫీ, ఒకే ఒక్కసారి 2 లక్షల రుణమాఫీ చేసినామని మైకులు వలిగిపోయేలా, స్పీకర్లు బద్దలైపోయేలా, చెవులు వలిగిపోయేటట్టు ఏ మీటింగ్ ఓని ముఖ్యమంత్రి ఒకటే వరుడు వరుతా ఉంటాడు, ఒకటే చెప్తా ఉంటాడు. నిన్న ప్రజాభవన్కు కొంతమంది రైతులు వచ్చారు. ఏంటిది అంటే వాళ్ళకు రుణమాఫీ కాలే, మాకు రుణమాఫీ ఎప్పుడు చేస్తారు అని చెప్పి ప్రజాభవన్కి వచ్చారు. వచ్చిన మొదటి రోజే, ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చిన మొదటి రోజే కంచెలు వీకేసిన గొప్పది ప్రజాపాలన అని చెప్పుకున్నాడు కదా. ఈ రైతులు వచ్చేసరికి మళ్ళా కంచెలు పెట్టారు. కంచెలు పెట్టుడే కాదు, మాకు రుణమాఫీ ఎందుకు కాలేదు ఆ విషయం ముఖ్యమంత్రి గారికి చెప్పుదామని వచ్చినామంటే ఆ రైతులందరినీ అరెస్ట్ చేసి జైలుకు తీసుకుపోయారు. మరి నిజంగా 100% రుణమాఫీ చేసినవే అయితే రైతులను చూసి ఎందుకు భయపడుతున్నావు? రైతులు వచ్చినప్పుడు ప్రజాభవన్ ముందు మళ్ళా కంచెలు ఎందుకు పెడుతున్నావు? ఆ రైతుల్ని అరెస్ట్ చేసి లోపల ఎందుకు వేసినావు? నీ ఊర్లోనే, సొంత ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో, సొంత ఊర్లోనే రుణమాఫీ కానోళ్ళు మస్తు మంది రైతులు ఉన్నారు. ఇట్లా ప్రతి ఊర్లో ఉన్నారు, ప్రతి నియోజకవర్గంలో ఉన్నారు. నువ్వు ఇచ్చిందే 30 నుంచి 40% మందికి ఇయ్యలే, ఇంకా 60% మందికి ఇయ్యాలి రుణమాఫీ. ఇది నిజం, ఇదే నిజం. అయినా కూడా దాన్ని అబద్ధం 100 సార్లు అబద్ధం చెప్తే అదే నిజమవుతుంది అన్నట్టు ఒకటే వర్రుడు ఒకే విడతలో 2 లక్షల రుణమాఫీ చేసినామని. ఆ మైకులు సిగ్గుపడుతున్నాయి ఇట్లా అబద్ధాలు చెప్తుంటే.